హలో హాయ్ అండి, నా పేరు శ్రీను. మీరు చూస్తున్నది ఎస్ఎన్విఎస్ బైక్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మీ దగ్గర ఏమైనా BS6 వెహికల్ బైక్ ఏమైనా కొనేసి ఉందా, లేదంటే కనుక BS6 బైక్ కొంటున్నారా? అయితే కనుక BS6కి BS4కి చాలా తేడా ఉందండి. దాన్ని మీరు గమనించుకొని BS4కి BS6కి వేరియేషన్స్ తర్వాత చూద్దాం. ప్రజెంట్ అయితే BS6 బైక్ కానీ కొని ఉంటే కనుక కొంటున్నా, మీరు కొన్ని మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ చేయండి. చూడండి, ఈ బైక్ అయితే BS6 తీసుకొని 3 months అవుతుంది. ఈ BS4కి చాలా అయితే వేరియేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే సెన్సర్ సిస్టమ్స్ అవన్నీ ఎక్కువగా ఇచ్చాడు. దానివల్ల మీరు కంపల్సరీ 100% బండి అనేది టైం టు టైం ఇంజిన్ ఆయిల్, నెక్స్ట్ ఇంజిన్ ఆయిల్ ఫిల్టరు, ఎయిర్ ఫిల్టరు, ఇవన్నీ 100% మెయింటెనెన్స్ అయితే చేయండి. దాని తర్వాత కనుక ఈ మెయిన్ ఇంపార్టెంట్ పెట్రోల్ అనేది కంపల్సరీ పెట్రోల్ బంక్లోనే కొట్టించండి, లేదంటే కనుక చాలా ఇబ్బంది పడతారు. లూజ్ ఆయిల్ అనేది బయట దొరికే కొట్ల మీద దొరికే లూజ్ ఆయిల్ అనేది 100% వేయకండి. వేయకపోవడం వల్ల అది మీకే మేలు. దానివల్ల మీరు చాలా సఫర్ అనేది తగ్గించుకోగలుగుతారు. బయట కొంచెం నలకలో లేదంటే కనుక అందులో పార్టికల్స్ కల్తీ ఏదైనా కలిసినా కూడా మీకు ఇవన్నీ కూడా ఇదే కాదు, వేరే ఈ బల్లికి కొద్దిగా మా ప్లాటినాకు పర్లేదు, వేరే బల్లి ఇంకా ఇచ్చారు అండి. ఇవి ఫ్యూల్ ఇండికేటర్లో ఫ్యూల్ పంపులు అవన్నీ ఇచ్చారు. వాటి వల్ల ఏంటంటే మీరు డస్ట్ లేదంటే నలకలో అందులో పడి చాలా స్టార్టింగు అవన్నీ ఇబ్బంది పడుతుంది. కాబట్టి మీరు ప్రతి బండికి 100% టైం టు టైం 2000 కిలోమీటర్లకి ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టరు, నెక్స్ట్ ఆయిల్ ఫిల్టరు, ఇవన్నీ కంపల్సరీ 100% మార్పించుకోండి. దాని తర్వాత పెట్రోల్ మాత్రం కంపల్సరీ మీరు పెట్రోల్ బంక్లోనే కొట్టించడానికి 100% ట్రై చేయండి కదా, కొట్టించండి. కొట్టించడం వల్ల మీరే సేఫ్గా ఉంటారు. ఎందుకంటే దీని ప్రాబ్లమ్స్ అనేవి తెచ్చుకోవడం కన్నా తెచ్చుకోకుండా ఎలా ఉండాలో అనేది చూసుకోవడం అనేది 100% మన ప్రయత్నం మనం చేయాలండి. ఎందుకంటే మన బండి మీద సాఫీగా మన జర్నీ హ్యాపీగా సాగాలంటే మనల్ని ఎంత బాగా అది గమ్యానికి చేరుస్తుందో దాన్ని కూడా అంత బాగా చూసుకుంటే మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా మన ఫ్యామిలీ, మన రిలేషన్స్, లేదా మన జాబ్కి లేదంటే ఒకరు ఎక్కడికి వెళ్ళినా కూడా హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా ఇంటికి వస్తాం. దాని మీద కూడా మనకి మంచి అభిప్రాయం కలుగుతుంది. మనది BS6 కానీ మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు అలాగని మనం నలుగురికి చెప్తాం. దేనివల్లని మనం కూడా వివరించి నలుగురికి చెప్పగలుగుతాం. కాబట్టి మీరు 100% ఇవన్నీ కంపల్సరీ మెయింటైన్ చేయండి. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.